మా గద్దెల ప్రాంగణాన్ని 2 రోజుల పాటు మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. ఆలయానికి సంబంధించిన స్థల కేటాయింపుపై ప్రభుత్వం, దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ నిరసన తెలుపనున్నారు. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్లోని కేంద్ర కారాగారానికి ఎదురుగా 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇందులో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని, స్థలాన్ని భద్రకాళి దేవస్థానం ఆధీనంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై మంత్రి సీతక్కకి, కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో ధర్నా నిర్వహించనున్నామని పూజారులు తెలిపారు.